ఎవరు అనుమానించినా భరించాను, ఎవరు అవమానించినా సహించాను, ఎవరు ప్రేమించినా తలుంచాను. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నా తిరిగి రావడానికి కారణం ఒకటే కాదు. మనల్ని కావాలనుకునే వాడిని చంపడం నేరం, మనల్ని మోసం చేయాలనుకునే వాడిని చంపడం నేరం. హలో బావా, ఏం కావాలరా? అక్క గుర్తుకొస్తాను, చూసి వెళ్దామని వచ్చా. సండే ఈవినింగ్ కదా, అందరినీ బయటికి పంపించి ముచ్చటకి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. రాయ్ బయటికెళ్ళు, చెప్పేది నీకే, బయటికెళ్ళు. బయటికి వెళ్ళరా ఎదవా. ఏం కాదు, ఊరుకోండి. ఏంటి బావా నువ్వు కూడా ఎంత స్టెప్ ఇన్లో అయితే మాత్రం మరీ అంత మర్యాద లేకుండా నన్ను మాట్లాడేది. నువ్వు సైకియాట్రిస్ట్వేగా, నన్ను పేషెంట్లా ట్రీట్ చేయాలి, సరేనా? హలో అక్క, అక్క అక్క ఏరా మిస్ అయ్యావా? చిన్నా చిన్నా, అయితే విను, 5 నిమిషాల్లో మీ అక్కని అడ్డొస్తే నీ బావని వేసేస్తా, మిస్ అవ్వకుండా. చిన్న అక్కనే చేయొద్దు. చిన్నప్పటి నుంచి నా గుండెలో ఓ ముళ్ళుంది బావా, అది పెరిగే కొద్దీ సెప్టిక్ అయ్యి నా క్యారెక్టర్నే కొల్లబడిసింది. అదే ట్రీట్మెంట్ కోసం అని బయలుదేరా. నువ్వు పెద్ద యాక్షన్ సెట్టింగ్లో పెరిగినోడు కాదులే బావా. ఏది ఒకసారి బాడీటీ నేను ట్రైన్ చేస్తా. ఈ బావా ఇవ్వరా. చిన్న అక్కనే చేద్దా. ఒక్క తల్లి బిడ్డలవురా. అవునా, నాకున్న ప్రాబ్లం కూడా అదేనే. అందుకే ఇద్దరికి పిండాలు పెట్టేదాకా నాకు నిద్ర రాదే. నన్ను ఒక్కలో ఇరికిచ్చి నీ తమ్ముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నా. ఇప్పటికీ నువ్వు చేసిన గౌరవం చాలరా. మా పిల్లల కోసం ఉన్న మమ్మల్ని బ్రతకనివ్వరా. అరే చిన్న ప్లీజ్ రా. నేరం ఒకటి చేసిన 100 చేసిన క్యారెక్టర్ ఒకటే నాకు కాదు. ఈ జన్మకి ఇదే నా అవతారం అనుకో. మనిషి చరిత్రే అన్నదమ్ముల యుద్ధంతో మొదలైంది. సెంచరీలుగా ఆయుధాలు మారినా యుద్ధాలు మారలే. అసలు మన తమ్ముడే కాదు. మట్టోరా
ఇది గ్యారంటీగా రీకౌంటింగ్కి వెళ్ళొద్దండి. మన ఏజెంట్లు ఎవరిని లోపలికి వదలట్లేదు. మీరు ఒకసారి కలెక్టర్తో మాట్లాడండి. మిత్ర ఎక్కడ? ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నా, దొరకట్లేదు. అంతా కౌంటింగ్ అడవిలో ఉన్నట్టున్నారు. రిజల్ట్ తెలుసుకునేంత టైం లేదేమో నాన్న. మిత్ర మీద అటాక్ జరిగిందయ్యా. మనుషులు ఎవరో తెలియదు కానీ బాబు తప్పించుకున్నాడు. ఎక్కడ? అలంకార్ థియేటర్లో 500 మంది జనాల మధ్య 12 9mm బుల్లెట్స్తో డిజైన్ చేశా. నీ బంగారు కొడుకు నీకు తలకొరుగు పెట్టకుండా చచ్చేట్లేడు నాన్న. తప్పించుకున్నాడు. అట్లా అనుకుతున్నావేడు జనక. ఇంకా నీ కూతురు అల్లుడు చచ్చిన విషయం చెప్పనే లేదు. అసలు ఈ నా కొడుకా కాదా అని చూస్తున్నావు కదూ. చూడు, నువ్వు పెంచి పెద్ద చేసిన పైసాచి కాని చూడు. అబ్బా విసిరి పడేసిన కొడుకులో తన్నుకొచ్చే కసాయితో రాని చూడు. కొమ్మని వదిలి ఆకుని పట్టుకెళ్ళాడేవే, ఏం మిగిలిందా చూడు. నీకేం తెలుసురా నీ అబ్బ గురించి? అర్ధపిండమా చూడు. నీకోసం చర్చిన ఆస్తులు, ఎఫ్డీలు, డాలర్ అకౌంట్స్ చూడరా. నీ పుట్టుకలోనే నా పతనం రాశాడు దేవుడు. నీ తుఫాను దాటికి తట్టుకోలేక 25 నేను పెంచుకున్న నా రాజకీయ జీవితాన్ని ఆ బాసిరెడ్డి దగ్గర తాకట్టు పెట్టానే. దేనికిరా ప్రాణాలు పొట్టలు పెట్టుకుని ఏం సాధిస్తావురా దగుల్బాజీ వెధవా. అంతరాత్మలా వెంటాడే నా భాష మీదకి వేట కుక్కల్ని తరిపారే నీకోసమే దేవుడా. రాజకీయం చేసి ఏం సాధిస్తావురా ఇచ్చిన హత్యలు కుట్రలతో నిండిన నెత్తురు బతుకు నీకెందుకురా? ఆ బురదనంతా వాణ్ణే నెత్తరేసుకుని ఊరేగని నా ఆస్తంతా అనుభవించరాను. సుఖంగా బతకరా, సుఖంగా బతక. ఇప్పుడు ఆ చిరుతల నుంచి నేను ఎలా కాపాడుకోవాలరా? మిత్ర మిత్ర ఆగు. నాన్న వదిలే అన్న. మిత్ర నా మాట విను, ఆగు. నాన్న వదిలే. అప్పుడు బండి ఏళ్ల సర్వీసులో ఎంతో మంది కొమ్ములు తిరిగినోడ్ని లేపేసినోడ్ని నా చేతులు నువ్వెంతసేపు రా గౌడా. వీడు నా కొడుకేనని మర్చిపోకు. కొడుకు లాంటివాడు.
జరిగిన ఘోరానికి నా గుండె పగిలిపోతుందిరా నాన్న. కానీ నెత్తురింతటితో ఆగనివ్వరా. ఇక్కడితో ఆగితే ధర్మం తోగదు నాన్న. అయితే విను, ఎలాంటి వాడైనా తండ్రిగా కొడుకుని కాపాడడం నా ధర్మం. నాకు నువ్వు తప్ప ఇంకో తండ్రి తెలియదు నాన్న. నీ కొడుకు బతికుండాలంటే నన్ను ఇక్కడే చంపే.